ఎప్పుడైనా ఒక పిట్ట గూడు కట్టుకోవడం చూశారా? అది ఎంత శ్రమ పడుతుందో. ఒక్కొక్క చిన్న కరపులతో జంతువులు అద్భుతమైనవి. వాటి కషి పట్టుదల మనకు ఎంతో నేర్పిస్తుంది. అవి తమ జీవితాల ద్వారా మనకు చాలా నేర్పగలవు. వాటి సహజమైన ప్రవర్తనలోనే మనకు పావాలు దాగి ఉంటాయి. మనం వాటిని గమనించడానికి సమయం తీసుకుంటే, వాటి ప్రవర్తనను పరిశీలిస్తే మనకి ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ప్రకృతి యొక్క అద్భుతాలు మన కళ్ళ ముందు వెప్పుతాయి. ముఖ్యంగా వాటి ప్రేరణ మనకు విలువైన పాఠాలు నేర్పుతుంది. వాటి జీవన విధానం మనకు మార్గదర్శకంగా ఉంటుంది. జంతువులకు పెద్ద పెద్ద ప్లానర్లు లేదా మోటివేషన్ స్పీకర్లు అక్కర్లేదు. అవి సహజంగా ప్రేరణ పొందుతాయి. వాటి స్ఫూర్తి లోపలి నుండే వస్తుంది. అది సహజమైనది, స్వతంత్రమైనది. జీవించడం, ఎదగడం, ఆనందంగా ఉండటం కోసమే ప్రేరణ అని అవి మనకు గుర్తు చేస్తాయి. అది వాటి జనువులలో ఉంటుంది. అది సహజమైనది. అదే వాటిని ముందుకు నడిపిస్తుంది. వాటి ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది. మనకు స్ఫూర్తినిస్తుంది. ఒక చిన్న చీమ తన కంటే చాలా పెద్ద బిస్కెట్ ముపక్కను మోసుకుని వెళ్తున్నట్లు భావించుకోండి. అది తేలికగా వదులుకోదు కదా. చీమ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడుతుంది. కష్టం వచ్చినా చీమ ముందుకు సాగుతూనే ఉంటుంది. ప్రతి అడుగులోనూ అది తన లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటుంది. మనం దీని నుండి ఏమి నేర్చుకోవచ్చు? మనం కూడా మన జీవితంలో చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగాలి. పెద్ద లక్ష్యాలు ఒక్కొక్క అడుగుతో సాధించబడతాయి. ప్రతి చిన్న అడుగు మన విజయానికి దారి తీస్తుంది. చీమలాగే మనం కూడా మన లక్ష్యాలను చిన్న చిన్న పనులుగా భజించుకోవచ్చు. చిన్న పనులు పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. ముందుకు వేసే ప్రతి చిన్న అడుగు ఒక విజయమే. ప్రతి చిన్న ప్రయత్నం మనకు కొత్త శక్తిని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ప్రయాణమున ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ప్రతి ప్రయాణం మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ముందుకు సాగుతూ ఉంటే మీ గమ్యం చేరుకుంటారు. ప్రతి అడుగు మీను గమ్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది. అడవికి రాజు, సింహం ధైర్యానికి చిహ్నం. ఆహారం కోసం వేటాడటమైనా, తన సమూహాన్ని రక్షించుకోవడం అయినా, సింహాలు తమ భయాలను ధైర్యంగా ఎదుర్కొంటాయి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని అధిగమించే శక్తి అని అవి మనకు చూపిస్తాయి. మందరికి భయాలు ఉంటాయి, కానీ వాటిని మనల్ని నియంత్రించనివ్వకూడదు. సింహంలాగా మనం కూడా ధైర్యంగా ఉండి మన సవాళ్లను ఎదుర్కోవాలి. ప్రతిసారి మనం భయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మనం బలంగా మరియు మరింత నమ్మకంగా ఉంటాము. 4వ భాగం పిట్టపాట్. ప్రతి క్షణంలోనూ ఆనందాన్ని కనుగొనడం. పిట్లు ఎలా పాడతాయో ఎప్పుడైనా గమనించారా? వాటి శ్రావ్యమైన పాటలు గాలిని ఆనందంతో నింపుతాయి. అవి వర్షంలో పాడతాయి, ఎండలో పాడతాయి. వాతావరణం ఎలా ఉన్నా అవి ప్రతి క్షణంలోనూ ఆనందాన్ని కనుగొంటాయి. మనం కూడా చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనడం నేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఒక బహుమతి అందానికి అవకాశాలతో నిండి ఉంటుంది. మనం మన హృదయాలను తెరిచి మన చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించాలి. పిట్టలు తమ పాటలతో ఎలా ఆనందాన్ని పంచుకుంటాయో మనం కూడా అలాగే చేయాలి. మీ స్వంత పాట పాడండి. మీ ఆనందాన్ని ప్రకాశింపజేయండి. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపండి. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనడం మన జీవితాన్ని మరింత సంతోషంగా మారుస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ప్రారంభం. మనం మన చుట్టూ ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి. మీ స్వంత పాట పాడండి. మీ ఆనందాన్ని ప్రకాశించేయండి. అదో భాగం జంతు ప్రపంచం నుండి నేర్చుకోవడం. జంతువులు మన భాష మాట్లాడకపోవచ్చు, కానీ అవి జీవిత భాష మాట్లాడతాయి. చీమల పట్టుదలగా, సింహల ధైర్యంగా, పిట్టల ఆనందంగా ఉండమని అవి మనకు గుర్తు చేస్తాయి. జంతు ప్రపంచాన్ని గమనించడం ద్వారా మన స్వంత జీవితాలపై ఒక కొత్త దృక్పథం లభిస్తుంది. మన కళ్ళను సాధించడానికి, మన భయాలను ఎదుర్కోవడానికి, ప్రతి క్షణంలోనూ ఆనందాన్ని కనుగొనడానికి వాటి కర్లు మనకు స్ఫూర్తినిస్తాయి. ఈ అద్భుతమైన జీవుల నుండి నేర్చుకుని మన జీవితాన్ని పూర్తిగా జీవిత